తెలంగాణ అమర్నాథ్ గా పేరున్న సలేశ్వరం జాతర నేటితో ముగియనుంది. చైత్ర పౌర్ణమి శుక్రవారం రోజున మొదలైన జాతర 3 రోజుల పాటు జరుగుతోంది. నేటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు అడవిలోకి అనుమతి ఉంటుంది. కొండలు, కోనలు, జలపాతాల సవ్వడి మధ్య నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో లింగమయ్య పేరుతో శివుడు వెలిశాడని భక్తుల నమ్మకం. సలేశ్వరం జలపాతాలు ఏడాది పొడవునా 200 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తాయి. స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సాగిన 2 రోజుల జాతరలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రకృతి అందాల నడుమ కాలినడకన భక్తులు సాహస యాత్ర చేస్తున్నారు. లింగమయ్య దర్శనం అంత సులభంగా జరగదు. కొండలు ఎక్కాలి, వాగులు దాటాలి, చెట్లు చేమల మధ్య కాలినడకన దాదాపు 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. గుహలో కొలువైన లింగమయ్య దర్శనం కావాలంటే భక్తులు పెద్ద సాహసం చేయాల్సిందే. అందుకే ఈ జాతరను సాహసోపేతమైన తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు. మెల్ల వెళ్తుండే వస్తుంది.